గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు న్యూస్ అనాలిసిస్ నుండి జ్యోత్స్న డిస్కషన్లోకి వెళ్లే కన్నా ముందు వివిధ పత్రికల్లో వచ్చిన వార్తా కథనాలను ఒకసారి చూద్దాం. తెలంగాణ వార్తా పేపర్స్ చూసినట్టయితే ముందుగా ఈనాడులో మనకు ప్రధాన వార్తగా రాష్ట్రపతి గవర్నర్లకు కోర్టులు గడువు విధించలేవు అని నిన్న సుప్రీం స్పష్టం చేసింది. గత కొంతకాలంగా చూస్తున్నాము, ముఖ్యంగా రాష్ట్రాలు పంపినటువంటి బిల్లులకు సంబంధించి రాష్ట్రపతి కావచ్చు, గవర్నర్లు కావచ్చు, అలా పెండింగ్లో ఉంచటం, ఎటువంటి అభిప్రాయం తెలియజేయకపోవడం పట్ల గతంలో కూడా సుప్రీం కొన్ని వ్యాఖ్యలు చేసిన సందర్భాలు చూసాము. 3 లేదా 6 నెలల్లో ఏదో ఒకటి చెప్పాలి అన్న దిశగా గతంలో కొన్ని వ్యాఖ్యలు చేసింది. సో ఈ క్రమంలో నిన్న క్లియర్గా స్పష్టం చేయడం ఏంటంటే రాష్ట్రపతి గవర్నర్లకు కోర్టులు గడువు విధించలేవు, అటువంటిది రాజ్యాంగంలో ఏమీ లేదు అని చెప్పారు. ఎట్ ద సేమ్ టైం బిల్లులకు సమ్మతిలో ఈ తీవ్ర జాప్యాన్ని ఆమోదంగా భావించడము రాజ్యాంగంలో లేదు. గవర్నర్లు బిల్లులను నిరవధికంగా నిలిపివేయడం అయితే తగదు. అసాధారణ నిష్క్రియ పరిస్థితుల్లోనే న్యాయస్థానాలు జోక్యం చేసుకుంటాయి. ప్రెసిడెన్షియల్ రెఫరెన్స్కు సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసన సమాధానం. ఏకాభిప్రాయంతో 5 న్యాయమూర్తుల తీర్పు అంటూ దేశ సమాఖ్య వ్యవస్థలో గవర్నర్లు నిర్వహిస్తున్న పాత్రపై తీవ్ర చర్చకు దారితీసిన రాష్ట్రాల బిల్లుల ఆమోదం అంశంలో సుప్రీంకోర్టు తాజాగా ఈ తీర్పు వెలువరించిందన్నమాట. అయితే తమ వద్దకొచ్చిన బిల్లులను గవర్నర్లు అకారణంగా నిరవధికంగా నిలిపివేయడము తగదు, సహేతుక సమయంలోగా నిర్ణయం తీసుకోవాలని కూడా సూచన చేసిన విషయాన్ని ఇక్కడ ప్రస్తావించారు. ఇక రైట్ సైడ్ కనుక చూసినట్లయితే ఈ ఫార్ములా ఈ కేసుకు సంబంధించి కీలక పరిణామం అని చెప్పొచ్చు. కేటీఆర్ను ప్రాసిక్యూట్ చేసేందుకు గవర్నర్ అనుమతి ఇవ్వడాన్ని ఇక్కడ హైలైట్ చేశారు. వివరాల్లోకి వెళ్తే ఫార్ములా ఈ కేసులో మాజీ మంత్రి, బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ప్రాసిక్యూషన్కు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అనుమతించారు. ఈ మేరకు ప్రభుత్వానికి లేఖ రాశారు. ఫార్ములా ఈ కేసులో కేటీఆర్ ప్రాసిక్యూషన్కు అనుమతి ఇవ్వాలంటూ ఈ ఏడాది సెప్టెంబర్లో గవర్నర్కు ప్రభుత్వం లేఖ రాసిన సంగతి మనకు తెలిసిందే కదా. గవర్నర్ తాజాగా అనుమతి ఇవ్వడంతో కేటీఆర్ న్యాయ విచారణకు అడ్డంకులు తొలగిపోయినట్టే. ఇదే కేసులో సహనిందితుడిగా ఉన్న సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ ప్రాసిక్యూషన్కు డీఓపీటీ అనుమతి రావాల్సి ఉన్నప్పటికీ అది లాంఛనమే కావడంతో త్వరలోనే అవినీతి నిరోధక శాఖ ఈ కేసులో అభియోగ పత్రాలు అంటే ఛార్జిషీట్ దాఖలు చేయబోతుంది. ఇక కొలువుదీరిన నితీష్ ప్రభుత్వం, మోదీ, అమిత్ షా, నడ్డా, చంద్రబాబు సహా ఎన్డీఏ నేతల హాజరు, 26 మంది మంత్రుల ప్రమాణం. నిఖత్కు స్వర్ణం. ప్రపంచ బాక్సింగ్ కప్ ఫైనల్లో పరాకాష్ఠకు చేరిన కాంగ్రెస్ కక్ష సాధింపు అంటోంది బీఆర్ఎస్. ఇక మేం కక్ష సాధిస్తే మీరు జైల్లో ఉండేవారంటున్నారు కాంగ్రెస్ నేతలు. నెక్స్ట్ ఆంధ్రజ్యోతి. ఇక్కడ కూడా 2 ప్రధాన వార్తలు. ఒకటి, రాష్ట్రపతి గవర్నర్లకు గడువు తగదు, బిల్లులపై గవర్నర్లు సొంత విచక్షణతో నిర్ణయం తీసుకోవచ్చు అని సుప్రీం స్పష్టం చేసిన విషయాన్ని ఇక్కడ హైలైట్ చేశారు. ఎట్ ద సేమ్ టైం అకారణంగా బిల్లులు అంటే అకారణంగా సహేతుక టైం నిరవధికంగా నిలిపివేసుకోవడం కరెక్ట్ అయితే కాదు, సహేతుక టైంలో మీరు నిర్ణయం చెప్తే బాగుంటుందని పలు సూచనలు కూడా చేసిన క్రమాన్ని ఇక్కడ హైలైట్ చేశారు. ఇక కేటీఆర్ విచారణకు అనుమతికి సంబంధించి ఇక్కడ హైలైట్ చేస్తూ ఏసీబీ విచారణకు కేటీఆర్ను విచారించేందుకు గవర్నర్ పచ్చజెండా ఊపారు. సో అదే ఈ వార్త. నెక్స్ట్ నమస్తే తెలంగాణ. గుట్టలో భక్తకోటి అంటూ కురిసింది కనకవృష్టి, ఇది కేసీఆర్ దూరదృష్టి. తిరుమలకు దీటుగా యాదగిరిగుట్ట వైభవం, రికార్డు స్థాయిలో 1 కోటి దాటిన నిత్య ఆదాయం. స్వామివారి సేవలో రోజుకు 1,00,000కు పైగా భక్తులు, అనుబంధ వ్యాపారాల మెరుగు, ఎందరికో ఉపాధి. 1300 కోట్లతో గుడిని అద్భుతంగా తీర్చిదిద్దిన కేసీఆర్. ఇక క్యాన్సర్ వచ్చినా కనికరించిన సర్కారంటూ తీవ్ర అనారోగ్యంతో దవాఖానా పాలైన రిటైర్డ్ అధికారి. 9 నెలలుగా బెనిఫిట్స్ కోసం ఎదురు చూపులు, వైద్యం కోసం అప్పుల పాలై అవస్థలు పడుతున్న దుస్థితి. భూపాలపల్లి జిల్లాకు చెందిన రిటైర్డ్ అధికారి దీనగాథ. కాంగ్రెస్ సర్కార్కు కనికరం లేదంటూ విమర్శల వెల్లువ. రైతులు తాగుబోతులు, వాళ్ళు డ్రామా కంపెనీల వాళ్ళు తాగొచ్చి కాన్వాయ్కి అడ్డుపడ్డరు అన్న సీతక్క అని వార్తనిస్తూ రైతులపై మంత్రి సీతక్క అనుచిత వ్యాఖ్యలు. కామారెడ్డి పర్యటనలో రైతుల నిరసన, కాన్వాయ్కి అడ్డుపడ్డ రామారెడ్డి రైతులు. అనంతరం మీడియా సాక్షిగా మంత్రి చిటపట. తెలంగాణ తల్లి విగ్రహం వద్ద రైతుల నిరసన, మంత్రి క్షమాపణ చెప్పాలని డిమాండ్. కేటీఆర్ విచారణకు గవర్నర్ అనుమతి. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో నిర్ణయం. పలుమార్లు ఏసీబీ, ఈడీ విచారణకు కేటీఆర్ హాజరు. త్వరలో కోర్టుకు ఛార్జ్షీట్ సమర్పించనున్న ఏసీబీ. ఇక ఏపీ వార్తా విశేషాల్లోకి వద్దాం.
ఇక్కడ మనకు కోర్టులు గడువు విధించలేవు అంటూ గవర్నర్లకు రాష్ట్రపతులకు జాప్యం అంటే బిల్లుల ఆమోదానికి సంబంధించి కావచ్చు, నిర్ణయంకు సంబంధించి కావచ్చు, కోర్టులు గడువు విధించలేవు అని చెప్పేసి నిన్న సుప్రీం స్పష్టం చేసిన విషయాన్నే ఇక్కడ మనకు హైలైట్ చేశారు. జగన్ మార్క్ బల ప్రదర్శన అంటూ సిబిఐ కోర్టుకు రాకతో అనుచరుల హల్చల్, కోర్టులో చెప్పాల్సిందేమీ లేదన్న జగన్. ఇక కొలువుదీరిన నితీష్ ప్రభుత్వం, మోదీ, అమిత్ షా, నడ్డా, చంద్రబాబుతో సహా ఎన్డీఏ నేతల హాజరు, బీహార్లో 26 మంది మంత్రుల ప్రమాణం. నెక్స్ట్ ఆంధ్రజ్యోతి, రైతన్న మీకోసం అంటూ అన్నదాత కోసం 24 నుంచి ప్రత్యేక కార్యక్రమం అంటూ ఈ వార్తను హైలైట్ చేశారు. వ్యవసాయ రంగంలో పెనుమార్పులతో సాగును లాభసాటి చేసేందుకు కూటమి ప్రభుత్వం వివిధ కార్యక్రమాలు చేపడుతోంది. పంచసూత్రాల ద్వారా రైతులకు మేలు చేసే కార్యక్రమాలపై దృష్టి సారించింది. ఇందులో భాగంగా ఈ నెల 24వ తేదీ నుంచి రైతన్న మీకోసం పేరిట పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపట్టనుంది. ఈ రోజు నుంచి 29వ తేదీ వరకు ప్రజాప్రతినిధులు, అధికారులు ప్రతి రైతింటికి వెళతారు. వచ్చే నెల 3వ తేదీన రైతు సేవా కేంద్రాల పరిధిలో వర్క్షాప్లు నిర్వహిస్తారు. వీటిలో వ్యవసాయ, మార్కెటింగ్, అనుబంధ శాఖల అధికారులు పాల్గొనాలి అని చెప్పేసి ప్రభుత్వం ఆదేశించింది. ఇక రాష్ట్రపతి, గవర్నర్లకు గడువు తగదు అని చెప్పేసి నిన్న సుప్రీం స్పష్టం చేసిన విషయాన్ని ఇక్కడ మనకు ప్రధాన వార్తల్లో ఒకటిగా హైలైట్ చేశారు. హైదరాబాద్లోనూ రపా రపా అంటూ బేగంపేట నుంచి ర్యాలీగా నాంపల్లి సిబిఐ కోర్టుకు హాజరైన జగన్. వైసీపీ కార్యకర్తల నానా హంగామా, గుంపులుగా చేరిన శ్రేణులు, రోడ్లపై వెళ్లే సామాన్యులకు ఇబ్బందులు, పోలీసులపైకి దూసుకొచ్చిన వైనం, నాంపల్లిలో భారీగా ట్రాఫిక్ జామ్. సాక్షి, ఇక్కడ ప్రధాన వార్తగా ఉప్పొంగిన అభిమానం అంటూ సాక్షి కథనాన్ని హైలైట్ చేసింది. కనుచూపు మేర అభిమాన జనం, పక్క రాష్ట్రంలోనూ చెక్కు చెదరని ప్రజాభిమానం. జగనన్న నినాదాలతో హోరెత్తిన భాగ్యనగరం. వైఎస్ జగన్కు హైదరాబాద్లో ఘన స్వాగతం, అభిమాన నేతను చూసేందుకు పోటెత్తిన అభిమానులు. చిట్ట చివరన ఏపీ పోలీస్ చట్టం చతికిల. రెడ్ బుక్ ఎఫెక్ట్తో కుప్పకూలిన పోలీస్ వ్యవస్థ, దేశంలోనే అట్టడుగున ఆంధ్ర పోలీస్. బిఎన్ఎస్ చట్టాల అమలులో పూర్తి వైఫల్యం. దేశవ్యాప్తంగా రాష్ట్రాలు, యూటీల పనితీరుపై కేంద్రం 2025 నివేదిక ఇస్తే ఏపీ చిట్ట చివరన ఉంది అంటూ ఈ వార్తను హైలైట్ చేశారు. మొత్తానికి ఇవి ఇవాళ వివిధ పత్రికల్లో వచ్చినటువంటి వార్తా కథనాలు. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత డిస్కషన్లోకి వెళ్దాం. స్టే ట్యూన్.